హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. హిమాలయ సాధనా యాత్ర గురుదేవులు శ్రీ 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 వేదానంద సరస్వతి మహారాజు వారితో సంకల్ప సాధన ఆధ్యాత్మిక యాత్ర చేయడం జీవితంలో గొప్ప అదృష్టంగానే భావించాలి. జూన్ 1 నుంచి 12 తేదీ వరకు జరిగినటువంటి ఈ యాత్రలో హిమాలయ సానువులలో తిరిగినటువంటి సందర్భంలో మొదటి రోజుగా ఢిల్లీ నుంచి బయలుదేరి హిమాలయ ఫుట్ హిల్స్ అంటారు కాట్ గోదాంలో దిగి 25 మంది సభ్యులతో కలిసి 2 వాహనాలతో ముందుగా హైడేకన్ బాబా ఆశ్రమానికి బయలుదేరాం. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలను చూస్తుంటే మనసు ఎంత ఆనందమైపోయిందంటే ఎంతో ఆనందం. మనం కొండల్ని గుట్టలను చూసిన తర్వాత పర్వతాలను చూడలేదు. అంత ఎత్తైనటువంటి పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత ఎంత బాగా అనిపించినాయి అంటే అంత బాగా. ఎంతో అందమైనటువంటి ప్రకృతి. ఆ పర్వతాల్లోంచి చిన్న దారి ఉంటే వాహనాలు చేరుకుంటూ సుమారు 1 గంట తర్వాత మేము హైడేకన్ బాబా ఆశ్రమం చేరుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అందమైన ప్రకృతి ఉంటుందా, లోకంలో ఇంత ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంటుందా అనిపించింది అన్నమాట. చూడగానే ఎంత గొప్ప అనుభూతి. జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అంత సుందర ప్రదేశాలు అవి. అక్కడ అంత అట్లా అనిపించింది అన్నమాట. అక్కడ మాకు బస్సు ఏర్పాటు చేశారు. వెళ్ళిన తర్వాత బస్సు ఏర్పాటు చేశారు. బాబా వారిని మమ్మల్ని వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. చాలా మర్యాదలు చేశారు. బాబా గారికి అక్కడ అందరు పరిచయం అయినటువంటి వ్యక్తులు అన్నమాట. ఆ రోజు సాయంత్రం అక్కడే ఉండి సాయంత్రం ఇంకా గోలా నది పక్కన ఉంది, పెద్ద నది. గోలా నీళ్ళు లేవు కానీ ఆ గోలా నదిలో నీళ్లు ప్రవహిస్తున్నావు, పక్క నుంచి అలా ప్రవహిస్తుంటే అక్కడ స్నానం చేస్తాం. అక్కడ స్నానం చేస్తే నీళ్ళు క్లియర్ అనమాట. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంతకంటే స్వచ్ఛమైనటువంటి నీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఆ నీళ్లు ఎంత బాగున్నాయంటే పారదర్శకం అంటే అదేనేమో. కింద చిన్న చిన్న రాళ్ళు ఇసుక కూడా కనబడుతున్నాను. అందుట్లో స్నానం చేస్తుంటే ఎక్కడో మరో లోకానికి వెళ్ళిపోయినట్టు అంత అనుభూతి. ఇంత ఆనందం ఉంటుందో స్నానంలోనే అనేటువంటి ఆ ఫీలింగ్ అనమాట. అంత చాలా చాలా బాగా అనిపించింది. ఆ స్నానం ముగించుకొని గురువుగారితో అటువైపున ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల పూజారులు అందరూ బాబాకి బాగా తెలుసు. వాళ్ళంతా వచ్చి బాబాని ముందుకు వచ్చి బాబావారితో మాట్లాడుతూ మమ్మల్ని దగ్గర తీసుకెళ్ళారు. ఆ సందర్భంలో నేను హైడేకన్ బాబా తపస్సు చేసుకున్నటువంటి గుహల దగ్గరికి వెళ్ళాం. ఆ గుహ అసలు హైడేకన్ బాబా అంటే హిమాలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి యోగి, సిద్ధపురుషుడు, గొప్ప పేరు ప్రసిద్ధులు ఉన్నాయి. అంతటి గొప్ప మహాత్ముడు ఆయన తపస్సు చేసినట్టు గుహ దగ్గరికి వెళ్ళాను. లోపలికి వెళ్దాం అంటే వేదాత్మ మా ట్రూప్ మేనేజరు ఆయన మంచి అన్నీ తెలుసు ఆయనకి. అక్కడ నన్ను మహర్షి నువ్వు లోపల రా అని చెప్పేసి సైలెంట్గా రమ్మని ఆయన నన్ను లోపలికి తీసుకెళ్ళారు. చీకటిగా ఉంది. నేను అట్లా వంగుని ఇట్లా చిన్నగా అనిపించింది. వంగుని ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్తాను. ఆయన నాకంటే ఒక 2 అడుగులు ముందేసుకుని అలా అక్కడ నిలబడని చెప్పేసి ఆయన ఫోన్ టార్చ్ చేసి చూపిస్తే అక్కడ నాకు బాబా వారు సజీవంగా కూర్చుని ధ్యాన ముద్రలో కనిపించారు. ఏంటి బాబా ఇక్కడ నాకు ఇలా కనిపించారు? బాబా ఏంటి? బాబా మనిషే నాకు కనిపిస్తున్నది, మనిషిలానే ఉంది అక్కడ. నాకు ఒక్కసారి షాక్ అయ్యాను. ఆనందం, దుఃఖం, బాధ, ఏదో తెలియనటువంటి కళ్ళంట నీళ్ళు ఒక్కసారి జలజలా రాలిపోయాయి. బాబా నాకు అక్కడ కనిపించారు. ఎక్కడ నేను, ఎక్కడ బాబా? ఈ ఆశ్రమంలో నాకు ఇక్కడ ఏ రకంగా కనిపించారు? నన్ను చూసి వేదాత్మ గారు ఒక కించిత్ ఆశ్చర్యపోయారు. ఇదేంటి వీళ్ళు నమస్కారాలు పెడుతున్నారు ఇక్కడ అని చెప్పి అనే ఉద్దేశంతో ఆనందం ఉక్కిరిబిక్కిరి అవుతూ నేను జస్ట్ అలా బయటకు వస్తుంటే నాతో కూడా వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తూ నన్ను అడిగారు, ఏముంది లోపల, ఎవరున్నారు లోపల? సాయిబాబా అన్నారు.
ఓ సాయిబాబా అన్నారు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్తున్నారు. నేను అలా ఆ తన్మయంలో బయటకు వచ్చి బయట ఒక చెట్టు కింద కూర్చుని ఉండిపోయాను. ఎంత ఉద్వేగం, భరించలేని ఉద్వేగం, ఆనందం, సంతోషం ఏదో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ కూర్చున్నాను. వాళ్ళు వెళ్ళొచ్చి అదేంటి లోపలేంటి బాబా ఉన్నారన్నా అని చెప్పారు. ఏంటంటే అవును బాబా ఉన్నారు, బాబాని చూసేసాను. బాబా కదండి లోపల ఉంది, ఎవరో ఫారినరు అతను ఏదో మెడిటేషన్ చేసుకుంటున్నాడు. లేదు లేదు నేను నేను చూసింది బాబాని, నాకు అతను ఎవరో నాకు తెలియదు కదా నాకు అంటే ఏదో అతను ఒళ్ళంతా టాటూలు వేసుకున్నాడు ఫారిన్ అతను ఏమన్నా తెలియదు, నాకైతే బాబా కనిపించారు. అప్పుడు అనిపించింది ఓహో నాకు నా వెంట నడుస్తూనే నన్ను ఎక్కడో వెన్ను తడుతూనే నాకు ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడోసారి నాకు ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. ఈరోజు గుహలో హైడేకాన్ బాబా గుహలో నాకు ప్రత్యక్షం అయ్యారంటే నాకు పూర్వజన్మ సుకృతం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి నేను. బాబా నన్ను వెన్నంటి ఉన్నప్పటికి కూడా అక్కడ ఆ హిమాలయాలలో హైడేకాన్ బాబా వారి తపస్సు చేసుకున్న గుహలో నాకు ప్రత్యక్షమయ్యారు, సాక్షాత్కరించారు. ఇంతకంటే ఇంకా ఈ జన్మకి ఇంతకంటే అదృష్టం కానీ మరి ఇంకేమీ ఉండదని నేను భావిస్తున్నాను. అది కూడా మా గురుదేవులు సద్గురువులు శ్రీ 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 వేదానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో జరగడం నాకు ఇంకా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చెబుతుంటే నాకు ఇప్పుడు కూడా ఆ దృశ్యం నా కళ్ళ ముందుకు వస్తుంది. నేను ఆలోచించినటువంటి అనుకోని సంఘటన అది. ఒక కించిత్ కూడా నేను ఆ సందర్భాన్ని ఇలా ఉంటుంది అని కూడా తెలియనటువంటి టైంలో బాబాను చూసి పులకించిపోయాను. ఆ జన్మ ధన్యమైపోయింది. అక్కడి నుండి ఆ రోజంతా అక్కడ నిద్ర లేదు. అదే గుర్తొస్తుంది. పొద్దున్నే మెడిటేషన్ చేసుకుంటుంటే ఆ వాళ్ళ పులకింత ఆగట్లేదు నాకు. అంత ఆనందం. అంటే బాబా నాకే కనిపించారు అనే ఆనందం, నా బాబా నన్ను వెంటే ఉన్నారు అనేటువంటి సంతోషం, బాబా నన్ను ప్రతి క్షణం కాపాడుకుంటున్నారు అనేటువంటి ఆలోచనతో ఉక్కిరి అయిపోతున్నాను. ఇప్పుడు ఈరోజు కూడా నేను మెడిటేషన్ చేసుకుంటే నా మనసు అక్కడే ఉంటుంది. హైడేకాన్ బాబా ఆశ్రమంలో ఉన్నటువంటి గుహలోనే నాకు ఆ మనసు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకో పూర్వజన్మ సుకృతం ఏమైనా ఉందేమో, పూర్వజన్మ బంధాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ అంతటి ఆనందం నాకు చాలా చాలా ఇంకా ఎంత చెప్పినా కానీ అంత వివరంగా చెప్పలేనేమో. చాలా సంతోషంగా ఉంది. ఈ హిమాలయ సాధన యాత్రలో మొదటి రోజు నాకు కలిగిన ఈ అనుభవం జన్మలకు మా సద్గురు శ్రీ 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 వేదానంద సరస్వతి వారికి రుణపడి ఉంటాను. వారి పాదపద్మలకు నా నమస్కారం. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్.